భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ రాజకీయ పార్టీ పరంగా పనిచేస్తే అప్పుడు మనం కూడా విమర్శిద్దాం. ప్రస్తుతానికి పెట్టబడినటువంటి వాళ్ళు అయితే ఆవిడెవరో స్టూవర్ట్ ఫర్ నుంచి వెళ్ళినటువంటి ఆవిడ, ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఆవిడ రాజమండ్రి యూనివర్సిటీకి తీసుకొచ్చారు, నన్నయ్య యూనివర్సిటీకి. ఆమె ఈవెన్ 3 భాషలు ఏదైతే ఎవరికి ఉట్టి మాట మాత్రం మాట్లాడుకునే గిరిజన భాషలను లిపి తయారు చేసినటువంటి ఘనత ఉంది. అట్లాంటి ఆమెతో పాటుగా మరి ఏది సెంట్రల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఐఐటీలు ఇట్లాంటి వాటిట్లో చేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి సెలక్షన్ గుడ్. ప్రస్తుతానికి వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తుంటే మనకి పేరు గొప్ప ఊరు దెబ్బ అని రేపొద్దున వాళ్ళ ఆ స్థాయి పేరుండి ఇక్కడికి వచ్చి దిగజారకుండా ఉండాలి, ఇక్కడ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కాకుండా ఉండి వాళ్ళు కనుక యూనివర్సిటీని చక్కటి విద్యా వ్యవస్థగా యూనివర్సిటీలో చదివితే ఉపాధి అవకాశం వస్తుంది, ఉద్యోగ అవకాశం వస్తుంది. యూనివర్సిటీలు ఈ కన్సర్న్డ్ ఇండస్ట్రీస్తో బిజినెస్ కమ్యూనిటీస్తో ఇంటర్లింక్ అవ్వాలి. మన వాళ్ళు విదేశాలకు ఎందుకు పోతారు, అమెరికాకో యూరప్ దేశాలకో? అక్కడ చదువుతుండగానే ఆ సదరు బిజినెస్ సర్కిల్స్తో టైఅప్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ఆటిట్లో చేస్తారు మన వాళ్ళు. తద్వారా ఆ వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అని కదా. ఇప్పుడు పోయినాయి, అక్కడ కూడా దరిద్రం అయిపోయింది, జనాలు ఎక్కువైపోయి మంది ఎక్కువై మజ్జిగ పాల్చన అయిపోయింది. ఇక్కడ ఆ కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకి వస్తున్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకి రాకపోవడం ఏంటి? కాబట్టి ఆ దిశగా తీసుకురాగలిగితే విశ్వవిద్యాలయాల విషయంలో లోకేష్ చేసినటువంటిది